ఎన్టీఆర్ జిల్లాలో ఒక పెద్దావిడికి ఆవిడ అకౌంట్లో పడాల్సిన డబ్బు వాళ్ళ దాన్ని ఏమంటారు కౌలుకి ఇచ్చిన రైతుల అకౌంట్లోనో దేంట్లోనో పడ్డాయట. దానికంటే ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది ఎప్పటి నుంచో ఆవిడ కలెక్టర్ ఆఫీస్కి దానికే తిరుగుతుంటే ఏది పనులు చేయటల. రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళింది, మొరపెట్టుకుంది, చెప్పింది, ఎవరు పట్టించుకోవట్లా. మొన్న వస్తూ ఒక 2 కేజీలు కారం కొనుక్కొచ్చుకుందో, పట్టించి తెచ్చిందో, మొత్తానికి అక్కడున్న అధికారులందరి కంట్లో కొట్టి పైగా బయటకు వచ్చి ఏ అవ్వా నువ్వే కొట్టావంటే కొట్టక ఏం చేస్తారు, మాట వినకపోతుంటే చెప్తున్నాను కదా నాకు డబ్బులు పడలేదు, నా పొలం అంతుంది, నా పొలం తీసుకున్నప్పుడు బాగానే ఉంది, నా డబ్బులు వేయాలి కదా, ఎవరి అకౌంట్లో పడ్డాయో చూసుకుని దానికి సరి చేయాలి కదా, ఆ డబ్బులు వేసుకున్న వాళ్ళు మెదలకుండా కూర్చున్నారు, వేసిన వాళ్ళు మెదలకుండా ఉన్నారు, నేను నష్టపోయాను, అందుకే కారం కొట్టే వీళ్ళందరి మీద అంది. అబ్బా ప్లీజ్, అదేదో మా నాన్నగారు ఊళ్ళో ఎంఆర్ఓ ఆఫీస్ వాళ్ళ మీద కూడా పెట్టండి ప్లీజ్, వాళ్ళు అసలు ఏ మాట వింటలేదు అని అనాలనిపించింది నాకు కూడా. ఏం చేస్తాం, ఆ పెద్ద ఆవిడ చేసిన ధైర్య సాహసాలకి నేనైతే ఎంకరేజ్ చేయటం కాదు కానీ కరెక్ట్ పని చేసిందని చెప్తాను. ఎవడికి కడుపు మండితే వాళ్ళు చేస్తారు ఆ పని. ఆ డబ్బులు వేరే వాళ్ళ అకౌంట్లో పోయి వాళ్ళు అనుభవిస్తూ వీళ్ళు మెదలకుండా కూర్చుని ఎదుర్కొండా వాళ్ళకి సమాధానం చెప్పకపోతే ఇలాగే కడుపు మండుతుంది. అది మా నాన్నగారు ఊళ్ళో ఎంఆర్ వయసు వాళ్ళు కూడా చెత్త వాళ్ళు. ఇలాంటి ఆవిడ ఎప్పుడో తగులుతుంది వాళ్ళకి. ఇవిడ కారం జల్లింది, ఇంకోళ్ళు బూడిద జల్లిపోతారు.